సోషల్ వర్కర్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ సమాజంలో కోకొలు ఉన్నారండి, కోకొలు ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశం ఏడుంది చెప్పండి. వాళ్ళు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. పాపం వాళ్ళని మీరు ఎన్నుకుంటున్నారా? మీరు ఎప్పుడు చూడట్లేదు మనిషి వ్యక్తిగతంగా. నా కాన్స్టిట్యూన్స్ లో, నా నియోజకవర్గంలో, నా వార్డులో ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, బట్ అతను ఒక పార్టీకి కాడు, ఇండిపెండెంట్ గా ఉన్నాడు. ఇండిపెండెంట్ గా ఉన్నంత మాత్రం అతను మీరు అసలు అతను ప్రచారం చేసుకోడండి. అతనికి డబ్బు లేదు, నామూలుగా ఏదో వాట్సాప్ లో అట్ట చేసుకుంటున్నాడు. కానీ వ్యక్తి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? డబ్బు వెదజల్లడం అనే కాన్సెప్ట్ 100% అసలు ఓటుకు రూపాయి ఇవ్వడం ఎందుకు ఇవ్వాలండి? మన ఒక చిన్న వీడియో చూశాను. ఒకతను రాజకీయ నాయకుడు చాకురేవి కూడా దగ్గర పోతుంటాడు. చాకురేవి కూడా బట్టలు ఉతుకుంటాడు. అరే అంజిగా ఇక్కడ రారా అంటాడు, వస్తాడు. అరే 1000 రూపాయలు తీసుకొని మన వాళ్ళందరికీ రేపు 3 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మన వాళ్ళకందరికీ ఓట్లు వేపి అంటాడు. 1000 రూపాయలు ఇచ్చి అతను అంటాడు, 1000 రూపాయలు నాకెందుకు ద్వారా, నేనేం చేయాలి? ఇప్పుడు బట్టలు బాగా అయినాయి, మొయ్యలేకపోతున్నా, వయసు మీరిపోయింది, నాకు ఒక గాడిదని కొనిపెట్టండి అంటాడు. గాడిదనే కదా, అరే నీకు గాడిదని ఇప్పిస్తా, మన టీం మొత్తం మనకు ఓట్లు వేపియ్యు, నీకు గాడిదని ఇప్పిస్తా అంటాడు. అతనికి గాడిద ఖరీదంతో తెలియదు. పోతాడు, గాడిద గురించి కొనడానికి పోతాడు. వాడు 10,000 అంటాడు. 10,000 కలుపుతుంది ఆ గాడిద అనుకుంటాడు. 10,000 2,000కి వాడు ఇవ్వడు. ఇంకొన్ని దగ్గరికి పోతాడు, 9,000కి ఇస్తా అంటాడు. అరే నేను ఏమన్నా గాడిదకి ఇంత డిమాండ్ ఉందా? లాస్ట్కి వస్తాడు, అరే అంజిగా గాడిదలకు 9,000 తక్కువ దొరకట్లేదురా, ఈ 1000 రూపాయలు తీసుకోవడం నా మాటను, ఇంకో 1000 రూపాయలు తర్వాత ఇస్తా, 1000 రూపాయలు తీసుకో, మన ఓట్లు గుర్పించా అంటే వాడు బాబు నమస్కారం బాబు, గాడిదకున్న విలువ నాకు లేదా, మాకు లేదా? గాడిద 9,000 పలుకుతుంది, నేను 1000 రూపాయలా? నేను 1000 రూపాయలా అంటే గాడిదకున్న విలువ లేదా అని మంచి మెసేజ్ ఇచ్చాడు. అందరు చప్పట్లు కొట్టారు. నేను కూడా చూశారు కదా. అయితే నాదొక ఇక్కడ డౌట్ వచ్చింది. గాడిదకు విలువ లేదు, నీకు విలువ లేదు, మరి ఎవరికి వేస్తావు ఓటు? రేపు ఎవరికి వేస్తావు ఓటు? 1000 ఓటుకు 1000 అనుకుంటున్నారు ప్రజలు. 1000 ఇస్తున్నాం అనుకుంటున్నారు. కొంతమంది 5,000 అడుగుతున్నారు, రహస్యంగా ఇస్తున్నారు, ఒట్టి వేయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యమా ఇది ధనస్వామ్యమా తెలియట్లేదు మనం. మరి మన రాజ్యాంగంలో ఒక వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి మనకు రాజ్యాంగం ఈనాడు ఏమవుతుంది చెప్పండి? డబ్బును గెలుస్తున్నాడు, ఆ డబ్బు చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెట్టి ఆ డబ్బును ఏ విధంగా రాబట్టుకోవాలనే సంకల్పంతో ఏదో కొన్ని కాంట్రాక్టులు ఆన్లైన్లో గిమ్మిక్ ఎదుగుతున్నారు. అదే కదా మనం చూస్తాం. అట్లంటే ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మరి ప్రజాధనం మీద బ్లాక్ మనీ వాళ్ళు కార్లు తీసి పట్టుకుంటున్నారు కదా. పట్టుకుంటున్నారు, ఎవరు పట్టుకుంటున్నారు? పట్టుకుంటున్నారండి. ఓకే, సంతోషం, పట్టుకున్నారు, కరెక్టే. మరి ఇడిచిపెడుతున్నారు కదా, నీకు ప్రజలకు ఎవరు తెలియట్లేదు, ఇడిచిపెట్టలేదు, సాక్ష్యాలు చూపెడుతున్నారు, ఇడిచిపెట్టేస్తున్నారు. అది నీకు చెప్తున్నారా? మరి పట్టుకొని మనోడే కదా పట్టుకున్నది, మనోడే కదా, మనకే వస్తాయని అని అనుకుంటున్నారు అందరూ ఒకటే సార్. ఓటుకు 1000 అనుకుంటున్నారు ప్రజలు, 1000 ఇస్తున్నాం అనుకుంటున్నారు. కొంతమంది 5,000 అడుగుతున్నారు, రహస్యంగా ఇస్తున్నారు, ఒట్టి వేయించుకుంటున్నారు. ప్రజాస్వామ్యమా ఇది ధనస్వామ్యమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.